మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట. ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే బాగా ప్రార్థన చేస్తున్నాడు, బాగా వాక్యం చదువుతున్నాడు, బాగా ఆత్మీయులతో కలిసి సహవాసం చేస్తున్నాడు, చాలా చక్కగా పరిచర్య చేస్తున్నాడు. కానీ ఇంటికి వెళ్ళి అన్నదమ్ములతో కొట్లాట, అక్క చెల్లెలతో కొట్లాట. ఇంట్లో ఇద్దరుంటే వానికి వీడు పడదు, వీనికి వాడు పడదు. ఆ విధంగా ఆ పర్సన్ ఉంటున్నాడు. అటువంటి వ్యక్తితో దేవుడు అంటున్నాడు ఈరోజు, నీవు వెలుగులో లేవు, నీవు ఇంకా చీకటిలోనే ఉన్నావు. ఎంత ప్రార్థించినా సరే, ఎంత వాక్యం చదివినా సరే, ఎంత బాగా నీవు దేవునితో మాట్లాడినా సరే, ఎంత బాగా దేవునితో గడిపినా సరే, నువ్వు ఎంత స్వార్థ చేసినా సరే, ఎంత దేవుని పరిచర్య చేసినా సరే, నువ్వు ఇంట్లోకి వచ్చి నీ సొంతమైన అక్క కానీ, చెల్లి కానీ, అన్న కానీ, తమ్ముడిని కానీ నువ్వు ద్వేషిస్తే, నువ్వు దేవుని ప్రేమను చూపించకుంటే, నీవు ఇంకా చీకటిలో ఉన్నావని దేవుడు చెప్తున్నాడు. తీసే ఆ ముసుగు. నేను వెలుగులో ఉన్నాను, నేను అంతా బాగున్నాను, నేను పరిశుద్ధుని, నాలో ఏ తప్పు లేదని నువ్వు ఆ ముసుగు ఫస్ట్ తీసేయి. ఎక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకోవడం మొదలు పెట్టాలి. నిజమైన క్రైస్తవుడు ప్రతిరోజు కూడా పరిశోధించబడతాడు, సరిదిద్దుకుంటాడు కూడా. అటువంటి బిడ్డలుగా ఉండాలనేది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తమై ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా పరిశోధింపబడుతూ ఉండాలా. పరిశోధింపబడుతూనే సరిదిద్దబడుతూ కూడా ఉండాలా. అటువంటి బిడలుగా ఉండి దేవుని మహిమపరచాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఎవరైతే ప్రభా అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి, నాకు యేసయ్య దగ్గర ఉన్నాడని ఎంతో హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కతో, చెల్లితో, అన్నతో, తమ్మునితో ద్వేషాలు పెట్టుకుంటున్నారు ప్రభువా. అటువంటి బిడ్డలతో నీవి మాట్లాడినందుకు వందనాలయ్యా. వారిని అటువంటి ఇబ్బంది నుంచి యేసు నామములో విడిపించి సహోదర ప్రేమ కలిగి మంచి సాక్ష్యం పొందుకొని నీ కుమారునిగా, నీ కుమార్తెగా ఆ బిడ్డను తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.